మనకి రెగ్యులర్గా ఫ్యామిలీలో చూస్తుంటాం. మనం నలుగురు ఐదుగురం బయటికి వెళ్ళినా ఎవరో ఒకరికి ఊరికే హెల్త్ పాడైపోవడం, లేకపోతే జలుబు చేయడం, ఫీవర్ రావడం జరుగుతూ ఉంటుంది. దీనికి కారణం ఏంటి? నేను డాక్టర్ నాగార్జున గొట్టిపాటి, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, శ్రేష్ఠ హాస్పిటల్స్ గుంటూరు. సో తరచుగా ఇన్ఫెక్షన్ ఉండే వాళ్ళకి ఇమ్యూనిటీ ఒకటే కాదు, మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. సో ఎస్, డెఫినెట్లీ ఇమ్యూనిటీ తక్కువ ఉండే వాళ్ళకి తొందరగా ఇన్ఫెక్షన్ లేకపోతే జలుబు రావడం అట్లా చూస్తూ ఉంటాం. అదొకటే కాకుండా మనకి స్ట్రెస్ అంటే ఒత్తిడి, ఫిజికల్ యాక్టివిటీ, ఫిజికల్ ఫిట్నెస్, మనం తీసుకునే ఆహారం, నిద్ర కరెక్ట్గా పోతున్నామా లేదా, ఇవన్నీ కూడా పారామీటర్స్ ఉంటాయి తొందరగా మనకి ఇన్ఫెక్షన్ ఇమ్యూనిటీ ఎఫెక్ట్ చేయడానికి. సో మనం దీనికి సింపుల్ చేంజెస్తో మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. సో మీరు ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్ ఒక పర్సన్ ఇట్లా ఉంది, ఐడెంటిఫై చేశారు ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని, అప్పుడు ఏం చేయాలి? అతను కంపల్సరీ మాస్క్ లేకుండా అందరు క్రౌడెడ్ ప్లేసెస్లో వెళ్ళకూడదు. స్లీప్ కరెక్ట్గా చేంజ్ చేసుకోవాలి. డైట్ కూడా కరెక్ట్గా హెవీ కాకుండా మీడియం డైట్, హై ప్రోటీన్ డైట్ తీసుకొని, ట్యాబ్లెట్స్ కూడా వైటమిన్ సి ట్యాబ్లెట్స్ ఇమ్యూనిటీ అది పెరగడానికి తీసుకొని జాగ్రత్తలు పాటించాలి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే యూజువల్గా నార్మల్ అయిపోతుంది. ఇవి కాకుండా వేరే కారణాలు కూడా ఉంటాయి. అంటే కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లం ఉండే వాళ్ళకి, గుండె అంటే మెయిన్ సిస్టమ్, ఇంకా హెల్త్ రిలేటెడ్ అలాంటివి ఉన్న వాళ్ళకి జనరల్గా మేము వ్యాక్సిన్స్ వేసుకోమని చెప్తాము, కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. అలా కాకుండా జనరల్గా ఏ ప్రాబ్లం లేని వాళ్ళకి మాత్రం లైఫ్ స్టైల్ చేంజెస్, స్లీప్ ప్యాటర్న్స్, విటమిన్స్ తీసుకోవడం వల్ల మీ ఆ ఇమ్యూనిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా వేరే ఇతరితర వచ్చే కారణాల కన్నా ఆ ప్రాబ్లం స్పెషలిస్ట్ని కలిసి దానికి యాప్ట్గా ట్రీట్ చేసుకుంటే మనకి ఇన్ఫెక్షన్ రిస్క్ తగ్గిపోతుంది. థ్యాంక్ యూ.